దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ పాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం
సంగతులు కనువిందుగా ఉంది ఈ పందిరి రారండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి చంపలో విరబూసి అమ్మాయి సిగ్గుదొంతరలు ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు సందు చూసి చకచకాడే జూదశిఖామణులు పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు తమ నిగనిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ
తెర తెరిచిన తరుణం ఇది వరగరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళలేత మా విళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే నీ గతముని కథలుగా చదవక ముందే నీ పరిచయ వసలిక జరగక ముందే నా మనసు పొడెందుకు నీకై పరుగులు తీస్తోందే శ్రీరస్తు 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 శుభమస్తు 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 శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీ వైపు తోస్తున్నదే శ్రీరస్తు శుభమస్తు అనుమాట ముద్రిస్తూ ప్రియలేఖ రాస్తున్నదే అస్తు అస్తు నిన్నే నాకిస్తూ తథాస్తంటూ దేవతలు వరమే ఇస్తూ చూస్తూ చూస్తూ నా తపనే చూస్తూ విజయోస్తంటూ మన పేర శుభలేఖేస్తూ నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే నువ్వు కదిలిన గుర్తులు కనులను కలవక ముందే నీ గతముని కథలుగా చదవక ముందే నీ పరిచయ వసలిక జరగక ముందే నా మనసి పొడెందుకు నీకై పరుగులు తీస్తోందే అడిగా అడిగా నీ జాడే తదుపరి ఎటు వెళ్ళావని ఎటు వెళ్ళాలని వెతికా వెతికానే నీ నీడే పడుతూ లేస్తూ నేను గాలిస్తూ నిమిషానికోసారి జన్మించేస్తూ శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీ వైపు తోస్తున్నదే శ్రీరస్తు శుభమస్తు అనుమాట ముద్రిస్తూ నూతన జోటను చూతమురారుడి మన పెళ్ళాల వారిత మహావిందును చేతమురారుడి నూతన జోటను చూతమురారుడి మన పెళ్ళాల వారిత మహావిందును చేతమురారుడి చువారలకు చూడముచ్చట కన్నవారికి కనుల పండుగట చూచువారలకు చూడముచ్చట కన్నవారికి ఆత్మీయులకు ఆడవుదమట ఆత్మీయులకు ఆడవుదమట భక్తు వర్గములు విచ్చేసినట నూతన జోటను చూతమురారుడి మన పిల్లల వరిత మహావ్యూహును చేతమురారుడి వసంతరావు సరోజి దేవిల సరోజని గడాల గడాల మనవరాలు వసంతలమ్మ వసంతలమ్మ వసంతరావు సరోజి దేవిల గడాల తనయ సుష్మితలమ్మ విజ్ఞానవాది లక్ష్మియట విజ్ఞానవాది లక్ష్మియ
మరలి ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే కాచుకుందు కై బాసలు సేయుచుంటినే చప్పుళ్ళకి చెంతకురానా పొట్టుకి ఒక ముద్దు నొసగి బానిస కానా అడిగే వరమైన భారం అదే మన నడుమున ఏ వాదమైన ఓటమి నాదే ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఆశ తీరినాక ప్రేమ ఆపుకోదే అర్ధరాత్రి దొంగై నీకు బెదురుతానే నువ్వు ముసలివైన వేళ మూడవ కాలవుతా అలతగుంటే నా ఒడినే పానుపు చేస్తా ఊపిరిలా నిన్ను చేరి ఆయువు పోస్తా నీ వారిని నా వారిగా ఎదలో దాస్తా నీ కల నిజమవడానికి నన్ను వదిలిస్తా నీ క్షేమం కోసమైతే ప్రాణాలిస్తా ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే కాచుకుందు కై బాసలు సేయుచుంటినే కాచుకుందు కై బాసలు సేయుచుంటినే కాచుకుందు కై బాసలు సేయుచుంటినే பாடும் பாடல் நம் கதை சொல்லும் காதல் சின்ன ஆசை பெரியோசை இசையாவே மாறும் நம் இதயம் ரெண்டும் சேரும் ஒரு புதிய பருவம் பாடும் சின்ன ஆசை பெரியோசை இசையாகும் இந்த திருமண கொண்டாட்டம் நம் குடும்ப ஆர்ப்பாட்டம் என் உலகத்தை பாடும் இந்த அதிசய கல்யாணம் நம் இதயம் வரையும் கோலம் என் உலகத்தை பாடும் సువి
చూపించండి. ఒకసారి చూడండి, అలా ఆడపడుచులు వచ్చినప్పుడు అలా చీరలు పట్టుకుంటుంటాయి. ఇది చూడండి, మీ చీర చెంగులు ఇలా చూపించండి. వరమహాలక్ష్మి సిల్క్స్ బొమ్మన చెంగులింపి కళ్ళమ్మ చెంగులు చూపించండి. చూపించండి మేడం గారు. నడు మీద చెయ్యి పెట్టండి ఇప్పుడు. అబ్బా ఎన్నాళ్ళైంది అమ్మాయి చూడండి. నడుము మీద చేయి పెట్టుకునే వాళ్ళందరూ ఇలా నా వైపు చూడాలి. అందరూ కూడా దీన్ని పూలబంతులు ఆట అంటారు. ఏమాట? నేను పాట పాడుతూ మేడం గారు ఇటు చూడండి, పూలబంతి ఇలా విసురుతాను. ఇలా క్యాష్ పట్టుకోగానే అక్కలు చెల్లెల మీదకి ఆరాళ్ళు, తోడికోడళ్ళు, వదినలు, మరదళ్ళు, అత్తలు, కోడళ్ళు ఇలా వాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఒకళ్ళ మీదకి ఒకళ్ళ మీద ఆడుకోవాలి. మదన మర్యాద కాని చెడతాడ వేర మదన మనోహర మర్యాద కాని చెడతాడ వేర మదన మనోహర. తీసుకోండి, ఒకసారి చేతులు పైకెత్తండి, నిలబడండి. అందరూ నిల్చోవాలి. ఒకసారి ఇలా చేతులు పైకి చూపించండి. 1 2 3 అంటాను. మీరు అందరూ ఒకటేసారి ఇలా పైన ఇలా చేతుల బంతిలా చూపించండి అందరికి. 1 2 3 అనగానే ఇలా పైకి వేస్తూ ఉండాలి, క్యాచ్ కొడుతూ ఉండాలి. పైకి వేస్తూ చెప్పినప్పుడే చూపించండి. 1 2 1 2 3 స్టార్ట్. ఇలా పూలబంతి చూపించండి. ఒక ఫోటోగ్రాఫర్స్ అబ్బాయి అమ్మాయి వెనక వెళ్ళండి. ఒక్కళ్ళు ఈ పూలబంతుల వర్షం మన అబ్బాయికి అమ్మాయికి వేస్తారా? వేస్తారా? వాళ్ళు ఒకసారి గట్టిగా వేసుకోండి. అర్థమైంది, వాళ్ళ వైపు తిరగండి. ఒక్కళ్ళు ఒక ఫోటోగ్రాఫర్. 1 2 1 2 మరి అమ్మాయి అబ్బాయి ఏమైనా తక్కువ? అబ్బాయి లేచి ఇప్పుడు 100 మందులు ఒకటేసారి ఇష్టపడుతున్నాడు. మా పూలబంతి నచ్చిందని వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు. మేడం ఇంతమంది ఆడాలండి, బాగా చప్పట్లు కొడితే ఎంత చక్కగా మీరు పూలబంతి రాడారో అంతే చక్కగా ఇక్కడ రాదు అని చెప్పండి. కోలాట వాళ్ళు ఏర్పరచడం జరిగింది. నాకు రాదు, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, నాకు వయసు అయిపోయిందని ఇవ్వలాగా. రామ కనవే మిరా
రామ కనవే మీరా శ్రీ రఘురామ కనవే మీరా రామ కనవే మీరా రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవే మీరా సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవే మీరా రామ కనవే మీరా శ్రీ రఘురామ కనవే మీరా రామ కనవే మీరా రమణీలలామ నవలావణ్య సీమ రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవే మీరా ముసి ముసి నగబుల రసిక శిఖామణులు సానిరమ పమగరి సొవస పరిచూపుల అసదృశ విక్రములు సగరిగ మనిదమని ముసి ముసి నగబుల రసిక శిఖామణులు తాదగిట తక జణుత ఒస పరిచూపుల అసదృశ విక్రములు తక జణు తక ధిమి తక మే సమ్మీటి రోషపరాయణులు నీరమ పమగరి గమ సరియవరను మత్త గుణోల్బణులు క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ రామ కనవే మీరా కనవే మీరా చెమటలు పట్టిన దొరలు భూవరులు పొడగొట్టి ధనువు చేపట్టి బాబురని గుండెలు జారిన విభులు ముందుకేగి విల్లందబోయి ముచ్చమటలు పట్టిన దొరలు పొడగొట్టి ధనువు చేపట్టి బాబురని గుండెలు జారిన విభులు విల్లెత్తలేక మొగమెత్తలేక సిగ్గేసిన నర పొంగవులు తమ ఒళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి ఒగ్గేసిన పురుషాగ్రణులు ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా కుతాదిమిత రామభద్రాయ రామచంద్రాయ నమః. అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు అంతలో రామయ్య లేచినాడు ఆ ఇంటి మీద చెయ్యి వేసినాడు సీతవంక బోరకంట చూసినాడు సీతవంక బోరకంట చూసినాడు ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు ఫళ 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 విరిగెను శివధనువు కళలొలికెను సీతా నవవధువు జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ
చంపు జాతర ఎక్కడపు చండపుల జాతర సఖిధనము చంపు జాతర ఎక్కడపు చండపుల జాతర వాడల వాడల బిడ్డ బసంతము అజారత చందేరుడి పజజర చజర జాజా ఆహా వాడల వాడల బిడ్డ బసంతము మనుమతి మేడ మీద సంతం నీల ఎలగలు అది మనుమతి మేడ మీద అయ్యి నీల ఎలగలు అయ్యి తడియ సిరలు అయ్యి నీల ఎలగలు అయ్యి తడియ సిరలు ఓయ్ సుంద మమ సుంద మమ సుంద మమ సుంద మమ అందరు చేతులు పైకెత్తండి మా సునీతాన్ని చూడండి గ్రీన్ కలర్ అట్లు పకటాల పందులకు మంచి నీళ్ళ బాయి పుట్టి అర్రు పకటాల పందులకు మంచి నీళ్ళ బాయి పుట్టే మంచి నీళ్ళ బాయి పక్క మంచి మల్ల తీగ పుట్టే సన్ని మంచి నీళ్ళ బాయి పక్క మంచి మల్ల తీగ పుట్టే సంద మమ సంద మమ సంద మమ సంద ఆరండి నేను ఇస్తా కథలు రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
పసుపు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అచ్చితలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేలా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి కిందికి చూడమ్మా ఈ వేడ వీధి నెల రోజులు చూసి श्री पद्मावती गोदा समेत श्री श्रीनिवास परिपूर्ण रुपयाग्राक्ष वीक्षण सहित अनुग्रह पाणिग्रहण महोत्सव कार्यक्रम दिग्विजय प्राप्त कल्याण वेंकट प्रसाद सिद्धिरस्तु शुभगं शुभम् अभिषं अध्ययन्तः प्रदग्धीवे मजलदस्तवीरा त्रीणि वै देव रुद्राणि त्रीणि चन्दायुं त्रीणि समिधानि द्यामेव दत्तेर्य एषु लोके विद्युन्मया पतन्ति कविद्योद्भरन्ति अद्या ब्रह्मा वरविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः जायमानं नवां केतुर्सामेत्यग्रे भागं देवेभ्यः विददाध्यायन्तश्चन्द्रमास्त्रदे कमायोः आरं प्रकल्पमानमुपकल्पमानमुपकृतं गुप्तो प्रेयावधेय आयुक्तं भवतं भवतो तत्र केतुर्प्रभानाभान् सम्भार गौरस्मागस्तेरस्मानादभस्वस्तवन्नमिदवन्न तानुगिरीनान्त विषयभिरोद्भिः पारावदग्निमवसे सुरक्तिभिः वीणागानाय विद्महे विरिञ्चिपत्नैः धीमहि तन्नो वाणी प्रचोदयातु रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः तथास्तु तदाजः पुरुषः शतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति धान्यं धनं वशं बहुपुत्रलाभकं शतसंवत्सरं दीर्घमायुः आयुद्धा अग्ने हविषादुषानो कृतप्रतीको कृतयो निरेति दाम्पत्यसुखदेवता सिद्धिरस्तु अन्योन्य दाम्पत्यता सिद्धिरस्तु त्रीणि वै देव रुद्राणि त्रीणि चन्दायुं అప్పుడప్పుడే మాటలు వస్తున్నప్పుడు అప్పుడు సంగీతం క్లాస్కి తీసుకెళ్లారు అంటే అప్పటికి మాటలు కూడా రావట్లేదు. ఆయనకు సంగీతం అంటే అంత ఇష్టం.
అయితే సంగీతం టీచర్ కొంచెం మాటలు వచ్చిన తర్వాత అమ్మాయిని తీసుకురండి అని అంటే అప్పుడు అక్కడే కూర్చోబెట్టి రోజు తన ఓపీ అయిపోయిన తర్వాత సంగీతం టీచర్ దగ్గరే ఆ వయసులోనే కూర్చోబెట్టేవాళ్ళు. అంత ఇష్టం మా నాన్న సంగీతం. అందుకనే మా నాన్న కోసం పాట అను. మా తమ్ముడు అంటే మా అమ్మకి విపరీతమైన అందుకని ఒకసారి గట్టిగా క్లాప్స్. మా తమ్ముడు పేరు వంశీ. మా నాన్న కృష్ణుడు అంటే చాలా ఇష్టం. మా అమ్మ కూడా యశోదలాగే మా వంశీని అంత బాగా చూసుకుంటది. మా చైతన్య కూడా మా అత్తయ్య గారికి అలానే. అందుకని ఈ పాట తప్పకుండా. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేణు నిందరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద
ఏమండి పాడింది మేం కాదండి మనమ్మ ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. దీన్ని పూలబంతి రాడు అంటారు. పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది దీని కష్టమేందో, దీని సుఖమేందో. ఒకసారి ఆయన ఆడేసి అలా నవ్వుతూ కూర్చున్నారు. మరి చక్కగా మరి మా అమ్మాయి పేరు సుష్మిత వసంత్ సుష్మిత వసంత్
విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవ్వరూ కనిపించట్లా. మీరు ఒక కొత్త లోకంలో అడుగుపెడుతున్నారు. సతీష్ సార్ వచ్చారు. లోకం పేరే సుస్మిత వసంత్ లోకంలో ఉన్నారు. కాబట్టి మా అమ్మాయిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎలా పూలబంతులు ఆడాలో మేము చూపిస్తాం. చక్కగా అడ్డంగా రొమాంటిక్గా ఎలా ఆడతారో మేము చూపిస్తాం. ఇదిగోండి మీ ఇష్టం. అలా అలా చిలిపిగా ముద్దుగా మీ ఇష్టం ఎలా ఆడాలంటే అలా. కాబట్టి ఎలా ఆడాలో మేము చూపిస్తాం. అలా ఆడండి. పూల బంతులాడుదామ పువ్వు గోనితో వేయండి. అది తిరుగుతూ పూల బంతులాడుదామ పువ్వు గోనితో నీల మేఘ శ్యామ నేడు పూల వేయరంట పూల గోనితో నీల మేఘ శ్యామ నేడు పూల బంతులాడుదామ చాలా కూడా పూల బంతులాడుదామ కలము చాచి రాముడిపై అంత సిగ్గుదేల సీత కలము చాచి రాముడిపై అంత సిగ్గుదేల సీత పూల బంతులాడుదామ నీల మేఘ శ్యామ నేడు పూల బంతులాడుదామ పూల బంతులాడుదామ. స్టాప్. నిజంగా వీళ్ళిద్దరూ డాక్టర్లే అనుకున్నా ఈవిడ గాయకురాలు, ఫుట్బాల్ ప్రేయలు కూడా. కృష్ణుడు రాముడు కాదు కృష్ణుడే అంట. మరి మీరు రాముడే. మీరు రాముడు ఎట్లా అవుతుంది? మీకు సీతలా కావాలా లేకపోతే రాధలా కావాలా? సీతలానే పెట్టరు కదా. కాబట్టి రాధని ముందుగా చూసుకుంటాడు కాబట్టి మీరు రాధ, ఆయన మాత్రం రాముడు. విషయం ఏంటంటే నేను చెప్తా వినండి. ఆయనని కృష్ణుడిలానే చూడండి, కానీ రాముడు లాంటి మనసు ఉంటుంది. నేను చెప్తా వినండి. మీరు ఆమెని సీతలానే చూడండి. ఎంతమంది గోపికలు ఉన్నా కృష్ణుడికి రాధ ఒకటే. ఎంతమంది ఉన్నా కూడా మీకు మీ చైతన్యం చూడండి ఎంత అందంగా ఉన్నారు, ఎలా వరిస్తున్నారు. కాబట్టి మీరు మీ చైతన్యం ఎలా చూస్తారో తెలుసా? అలా ఎత్తి చూడండి ఒకసారి. ఫోటోగ్రాఫర్స్ అబ్బాయి చేయమని ఇలా చూడు. కొంచెం పైకి మీరు చూసుకోవాలి. అది చాలా రేపు పొద్దున వరకు కూడా ఆడేటట్టే ఉన్నారు. మరి మా అమ్మాయిని చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? మా అబ్బాయిని చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? లేదా? మరేమిందా? అమ్మాయి అంటుంది ఏంటి ఎక్కడెక్కడ చూస్తున్నావు, నన్నే చూడు అంటుంది. మా మ్యూజిక్ లేదా
కొంగు ముడేసుకునేటట్టుగా ఉంది మా అమ్మాయి. నిజంగా చక్కగా వేసిందా? చూడండి ఒక్కసారి వాళ్ళందరూ ఎలా నవ్వుతున్నారా, ముసిగా ఉంటుంది చూస్తున్నారా. పెళ్ళైతే కానీ దానికి కష్ట సుఖాలు అన్నీ కూడా. మరి మీ ఆయన డాక్టర్, ఏ ఆపరేషన్ ఉందనో రాత్రి 1 గంటకో 2 గంటలకు వస్తారు. మీరు ఈవినింగ్ డ్యూటీ అయిపోయింది. మరి అబ్బాయి వెళ్ళి కష్టపడి వస్తే ఏమండి ఇదిగోండి గుత్తొంకాయ కూర ఇదిగోండి అని పచ్చడి పెడతారా? లేకపోతే బెడ్రూమ్లో ముసుగులన్నీ ఇలా వండుగా పెట్టుకొని తింటారా అంటారా? లేదు, వేడి అన్నం అంటూ పెడతాం. వేడిగా అంటే అన్నం ఒకటే వండుకోవచ్చు, కూర కదా? కూర రాదా? అమ్మా వచ్చి చేయరా? ఇప్పుడు నా భార్య వచ్చింది, ఇది వచ్చింది ఇక్కడికి, రేపు పొద్దున బొమ్మలు వండాల్సిందే. పెడుతుంది కమరా, పెడుతుంది పప్పు సూపర్ చేస్తుంది అన్ని పెడుతుంది అమ్మాయి కూడా. యూట్యూబ్ ఉందిగా చెప్పండి. అవును, వండుతా. స్విగ్గీ కాదు, స్విగ్గీ కాదు, జొమాటో కాదు, కానీ మొత్తం ప్లేట్లో అంతా తినాలి. మొత్తం ఎలా ఉన్నా తినాలి అంతే. మా అమ్మాయి ఎంత ప్రేమగా చేస్తుంది, పొయ్యి దగ్గర నిలబడి చెమటలు కార్చుకొని, అవునా కదా? కాబట్టి ఎంత ప్రేమగా వండిందో, ఉప్పు లేకపోయినా కారం ఎక్కువైనా తినాలి, మాడినా వదలదు. కరెక్టా? తింటుంది, మీరు తినిపిస్తే తింటుంది. కాబట్టి మీ సంసారానికి సరిపడా పప్పు ఉప్పు అంటే మొట్టమొదటిగా దంచుతున్నారు కాబట్టి పసుపును దంచుకొని మీరు శుభప్రదంగా సంసారం అనే భవసాగరంలో అడుగు పెట్టాలని, శుభంగా ఉండాలని, ఎప్పుడు కళకళలాడుతూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ మీరు చక్కగా దంచుకుంటూ తిరగాలి. లల్ల 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 అట్టించి అట్లాగా నల్లబొట్టు తెల్లబొట్టు నాణ్యమైన సరుకు చిరికి దంచదమ్మ చిలిద్దరు. నల్లబొట్టు తెల్లబొట్టు నాణ్యమైన సరుకు చిరికి దంచదమ్మ చెలియ భామలిద్దరు. ఓకార చెలియరావే సాకార చెలియరావే. స్టాప్. అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఎక్కడండి? ఎవరు? ఈవిడా? పెళ్లి కొడుకు అక్కనో చెల్లెడు అనుకున్నా. నిజంగా ఒక్కసారి ఇచ్చేసేది. నాకంటే స్లిమ్గా ఉన్నారు. అమ్మ ఏమవుతుంది నీకు ఈ అమ్మాయి? కోడైనా ఇంకేమవుతుందా? ఏమవుతుంది? కూతురు. కూతురు నీకు అమ్మ. ఫస్ట్ మనం ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ ఎవరైనా సరే ఫస్ట్ పలికే మాట అమ్మ. అమ్మనా? అత్త ప్లస్ అమ్మ అత్తమ్మ. చిన్నప్పుడే ఫస్ట్ మొట్టమొదటి మాటగా ఆడపిల్ల చేత అత్త అత్త అని ఎందుకు అనిపించారో తెలుసా? అమ్మను వదిలి అత్త దగ్గరికే పోతావే కాబట్టి ఫస్ట్ మాటగా అత్తమ్మ 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 అని నేర్పించేశారు. ఫస్ట్ మాటే. ఫస్ట్ ఇంకో మాట కూడా ఉన్నారు, ఆడపిల్ల అన్నారు. ఇక్కడ పుట్టినా ఆ ఇంటికే పోతావే కాబట్టి మీ అమ్మని ఎంత లవ్ చేశావో, మీ అమ్మని ఎంత ప్రేమించావో, మీ అమ్మని ఎంతగా మర్యాదించావో, చూసుకున్నావో, మరి అమ్మని కూడా అలాగే చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. చూసుకుంటావా? మరి మీ అత్తగారు ఇంటికి రాగానే ఈ రోలు రోకలు ఇచ్చి వసే కూడా దంచు అని నీకు రోలు రోకలు ఇచ్చింది. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు నీకు రోలు అంటే ఏమిటో, రోకలు అంటే ఏమిటో తెలియదు. మరి నువ్వు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఇది ఇలా పట్టుకొని నువ్వేం చేసావు? మీ అత్తగారు దంచమనగానే ఇలా ఒక జంపు వేస్తే మీ అత్తగారు నీకు ఎలా పని చేయాలో నేర్పిస్తుంది. జంప్ చేయాల్సిన బాధ్యత నీది. ఏది కరెక్ట్గా పట్టుకో. జంప్ చేయాలా? చేయాలా? జంప్ చేయాలా? చేయాలి. ఆయన ఎవరు చెప్పడానికి? ఇక్కడ అత్తగారి మాట ఆయన ఎవరు లేరు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. జంప్ చేయాలి. ఒక్కసారి చేయండి చెప్తా. అటువైపు అత్తగారు ఇలాగే దంచేది. అదే
అదే కొంపలేసి నీకు పండుగ మా అత్తకు వచ్చి వచ్చా అమ్మో కొట్టినట్టున్నావు మీ కూడా నన్ను వచ్చా కాబట్టి రాజు అంటే మీరు 59 అత్తగారు అవుతారు పండుగ అత్తగారు కాబట్టి ఇలా దంచాలని మీరు చూపించండి. అయితే మీ కోడలికి ఎలా పని నేర్పిస్తారంటే లోకల్ ఇలా పట్టుకోండి, ఈ గడ్డని ఈ చెయ్యి తీసుకోండి, అమ్మాయి గడ్డ పట్టుకోండి, అక్కడ ఫోటో చూపించండి. అసలు కోడలా నా ఇంటి నిలబెట్టి నా ఇంటి పరువు నిలబెట్టడం తల్లి అని మీ కోడలికి అచ్చిక పుచ్చికలాడి ముద్దు ముచ్చట చెప్పి చక్కగా ఇప్పుడు ఈ కాలం కోడలందరికీ ఇలాగే పని నేర్పించుకోవాలి. ఓకేనా? దంచవే అంటుంది, మీరు అంటారు నేను దంచనత్తమ్మా నేను దంచను అనాలి. మీకు అత్తా కోడళ్ళ పాట వస్తుంది. ఓకేనా? నువ్వు అత్తమ్మా నువ్వు అత్తమ్మా రొక్కలెట్ట లేడు రోహలెట్ట లేడు రొక్కలెట్టగలేడు చూడు లేడు రామతి కడియాల చెయ్యలేడు చెయ్యలేడు అత్తమ్మా అదే చప్పట్లు రొక్కలెట్టగలేడు రోహలెట్ట లేడు రొక్కలెట్టలేడు రామతి కడియాల చెయ్యలేడు దంచమ్మా దంచు అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఎక్కడండి? రాధిక గారు. ఎక్కడ? రాధిక అమ్మ రండి. వావ్, ఈవిడ లక్స్ మమ్మీ లాగే ఉన్నారండి బాబు. లక్స్ మమ్మీ అమ్మకి ఇచ్చేసాయి. నువ్వు కొంచెం పక్కకి వెళ్ళి అమ్మ ఇట్రండి, ఆపోజిట్ అమ్మ ఇట్రండి. ఏమవుతుంది ఈవిడ మీకు? వదిన గారు. మీకు ఈరోజు వదిన గారు, రేపు పొద్దున్న నుంచి ఓ వదిన ఇట్రా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకో ఓ వదిన ఇట్రా అని 3 ముళ్ళు పడంగానే అక్కని బావని వదినని మరదలని ఎన్ని బంధాలని మన భారతీయ సంస్కృతి యొక్క వైభవం. ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు. విదేశాల్లో 2 వ్యక్తుల మధ్యన, అదే మన భారతీయ సంస్కృతిలో 2 కుటుంబాల మధ్యన. మరి మీరు అంటారు ఇందాక పండురాదు అనుకున్నాం కదా అమ్మాయికి, ఆవిడ కూడా పండురాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. ఓ వదిన పిల్లకైతే నేర్పిస్తా కానీ పిల్ల తల్లికి నీకెక్కడ పని నేర్పిద్దును, నువ్వు వంటింట్లోకి రా, నీకు చాటుగా నీకు పని నేర్పిస్తా అని ఈ వదినకి నీ వియ్యపురాలికి చక్కగా ఎలా దంచాలో చూపిస్తున్నారు ఈ పాటలో. చెట్టు మీద పాల పుట్ట వదినమ్మా, చెట్టు కింద పూల పుట్ట వదినమ్మా, చెట్టు మీద చెట్టు మీద చెట్టు మీద చెట్టు కింద చెట్టు మీద పాల పిట్ట, చెట్టు కింద పూల పుట్ట, చెట్టు మీద పాల పిట్ట. అమ్మాయి అబ్బాయి రావాలి. చామంతి కడియాల చెయ్యొద్దలేడు చెయ్యొద్దలేడు అత్తమ్మా ఓ మద్దలా ఓ వదినమ్మా ఓ కోడలా సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి సిరులున్న చేయి శ్రీవారి చేయి హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి వంపులెన్నో పోయి రంపమేయంగా సినుకు సినుకుగా రాలే చిత్రవర్ణాలు సొంపులన్నీ గుండె గంపకెత్తంగా సిగ్గులలోనే పుట్టేనమ్మ శిలక కపాలు తళుకులై రాలేను తరుణి ఆదాలు తళుకులై రాలేను తరుణి ఆదాలు ఒక్కలై మెరిసేను ఒలుకు ముచ్చాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు